ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవ ఖండమున పురుషోత్తమ క్షేత్ర మహత్యము. జైమిని మహర్షి ఇట్లు చెప్పాను, యథావిధిగా చేసినచో ఎట్టి ఉత్పాతము కలగదు. పిమ్మట దేవతలందరూ శుభ ముహూర్తమున ప్రాసాద సమీపమునకు వచ్చిరి. తర్వాత రత్నములతో రంగులతో ఒక గొప్ప శాలను ఇంద్రద్యుమ్నుని ఆజ్ఞపై విశ్వకర్మ నిర్మించెను. సభను అర్చించుటకు కావలసిన వస్తువులను, అవిస్సులను, సమిదలను, కుశలను, వివిధములుగా భోజ్యములను, గీతములను, నృత్యములను పూర్వము సామ్రాజ్యమునందు ఉన్నట్లే ఏర్పాటు చేసెను. ప్రతిష్ట కొరకు వలయు సంభారములన్నీయును కావలసిన సంభారములన్నీయు ఉత్తమమైనవి సమకూర్చెను. ఆ సమయమున గాలుడు అను రాజు పరిపాలించుచుండెను. అతడు రాతితో మాధవుని విగ్రహమును చేసి ఆ ప్రాసాదమునందు ప్రతిష్ఠించి యథావిధిగా పూజించుచుండెను. ఆ రాజుకు దూతలు ఇంద్రద్యుమ్నుడు చేయుచున్న ప్రతిష్ఠా విధిని గూర్చి చెప్పిరి. గాలుడు కోపించి తన సైన్యముతో కలిసి నీలాద్రికి వచ్చెను. అచ్చట మానవులకు ఊహించుటకు కూడా వీలు కాని ప్రతిష్ట కొరకు తెచ్చిన వస్తు సంభారమును చూచెను. మిక్కిలి ఆశ్చర్యం పొంది నిశ్చేష్టుడయ్యను. దీని విషయం ఏమి, ఈ విధముగా ఎవరు చేయించుచుండిరి అని విచారించి బ్రహ్మలోకము నుండి వచ్చిన ఇంద్రద్యుమ్నుడు అచ్చటి దేవాలయమును ప్రతిష్ఠించుచుండెనని తెలుసుకొనెను. ప్రతిష్ట కొరకు దేవతలతో కలిసి సమస్త సంభారములతో పద్మనిధితో గురువగు నారదునితో వచ్చెనని తెలుసుకొనెను. ప్రతిష్ట కొరకు దేవదేవుడగు బ్రహ్మ వచ్చుచుండెనని విని రాజు మిక్కిలి ఆశ్చర్యమును పొందెను. తన రాజ్యంలో ఇది అంతయు జరుగుట వలన తనను తాను ధన్యునిగా భావించెను. ఇంతకంటే శ్రేయస్కరమగు పని జరగబోదని తలిచెను. ఈ ఇంద్రద్యుమ్నుని సమీపమున నిలిచి జరుగుచున్న కార్యక్రమమును యథావిధిగా తెలుసుకొని ప్రతి సంవత్సరము ఈ ఉత్సవములను జరిపెదను. సాక్షాత్ బ్రహ్మ యొక్క రూపము అగు దారుమయ మూర్తియగు జగన్నాథుని ఇంతకాలము నా దురదృష్టము వలన తెలుసుకొనలేకపోయి తిని. స్వామిని సేవించకపోవుట వలన నా జన్మ వ్యర్థమైనది కనుక జగద్గురువగు ఇంద్రద్యుమ్నునికి నమస్కరింతును. భగవద్భక్తులలో శ్రేష్ఠుడు బ్రహ్మలోకము నుండి వచ్చినవాడు అగు ఇంద్రద్యుమ్నుని శరణు కోరి స్వామిని ప్రత్యక్షముగా చూచెదను. స్వామి ప్రతిష్టాపనము చూచి నిశ్చయముగా ముక్తి పొందెను. ఇచ్చట వైకుంఠమును ప్రతిష్ఠించి ఆ రాజు తప్పక నాకే అప్పగించును. బ్రహ్మలోకమునకు వెళ్ళి వచ్చిన ఇంద్రద్యుమ్నుడు భూమిపై నిల్చునా స్వామికి చేయవలసిన ఉపచారములను నాకు ఉపదేశించి కావలసిన ధనమును సమకూర్చి ఇచ్చును. బ్రహ్మతో కలిసి తప్పక బ్రహ్మలోకమునకు వెళ్ళును. ఈ విధముగా మంత్రులతో గాలుడు ఆలోచించెను. విషయముతో సంతోషముతో ఇంద్రద్యుమ్నుని సమీపమునకు వెళ్ళెను. వెళ్ళి దూరము నుండి చూచి చేతులు జోడించి నమస్కరించెను. తొట్రుపడుచు ఆ గాలుడు ఇంద్రద్యుమ్నుని వద్దకు వెళ్ళి, ఓ ప్రభు, నీవు రాజులకే రాజువు, మర్త్యుడవైనప్పటికీ బ్రహ్మలోకమునకు వెళ్ళి వచ్చితివి. నేనెట్లు స్తుతింపగలను? నేను రాజులలో కీటకము వంటి అల్పుడను. జీవన్ముక్తుడవు, సకల శక్తి సంపన్నుడవు నీవు. నీ మహిమను తెలుసుకొనలేక మంత్రులతో మరలా ఆలోచించి నీతో యుద్ధమునకు సిద్ధపడితిని. కానీ ఇచ్చటకు వచ్చి నీ పౌరుషమును చూసి తిని. ఇది మానవాతీతము, ఆశ్చర్యము ఇంద్రునికి మాత్రమే సాధ్యమైనది. బ్రహ్మలోకము నుండి వచ్చిన నీ వంటి వానికి మాత్రమే ఇది సాధ్యము. మహానిధి కూడా నీ ఆజ్ఞలను పాటించుచుండెను. నాపై అనుగ్రహము చూపుము. 3 లోకముల యందలి దేవతలు కూడా నీ ఆజ్ఞలను అనుసరించుచుండిరి. ఈ విధముగా పలుకుచున్న గాలునితో ఇంద్రద్యుమ్నుడు నవ్వుచూ, ఓ రాజా, నీవు ఈ విధముగా ఏల పలుకుచుంటివి? నీవు కూడా విష్ణుభక్తుడవు, సార్వభౌముడవు. ఇప్పుడు ఈ భూమిపై నీవే సార్వభౌముడవు. మానవుల యొక్క మరుత్తుల యొక్క క్రియలన్నీయు రాజుకు లోబడి ఉండును. బ్రహ్మ అష్టదిక్పాలకుల అంశలతో రాజును సృష్టించును. కొద్దిపాటి పుణ్యము చేసిన రాజు ప్రజాపాలన తత్పరుడు కాజాలడు. చక్కగా పరిపాలించు రాజు ఇచ్చట కీర్తిని ధర్మమును పొందును. ఓ రాజా, శార్దూల విశేషించి
నీవు విష్ణు భక్తుడవు. విష్ణువు యొక్క అర్చామూర్తులను శాస్త్ర ప్రకారము నీవు ప్రాసాదమునందు ప్రతిష్ఠించుము. దేహబంధముల నుండి ముక్తి పొంది విష్ణువు యొక్క పరమ పదమును పొందెదవు. శుభ లక్షణములు కలిగి స్వామి యొక్క దారు విగ్రహమును స్వయముగా నీవే ఇచ్చట స్థాపించితివి. నేను చేయదలుచుకున్న కర్మ నిర్విఘ్నముగా పూర్తి అయినది. అప్పటి నుండి ఇప్పటికి ఒక మన్వంతరము గడిచిపోయినది. అయినను నాకు ఒక సందేహం కలదు. ఈ విగ్రహములను ప్రతిష్ఠించుటకు నేను బ్రహ్మను ప్రార్థించితిని. వేరొకరు ఎట్లు ప్రతిష్ఠింపగలరు? దారు రూపమున ఉన్న సాక్షాత్ విష్ణువుకు ప్రాసాదమునకు బ్రహ్మయే ప్రతిష్ఠ జరుపును. 4 రూపములలో ఉన్న స్వామిని ఇచ్చట ప్రతిష్ఠించెదను. వాటిని నీకు అర్పించెదను. నిత్య నైవేద్యమును, యాత్రలు, ఉత్సవములు అన్నీ నీవే చేయవలేను. స్వామి స్వయముగా చెప్పినట్లు లేదా బ్రహ్మ చెప్పినట్లు యథావిధిగా పూజలు సల్పి ధర్మమును పాలింపుము. ఇంద్రద్యుమ్నుడు చెప్పినది విని గాలుడు మిక్కిలి ఆనందించెను. ఇంద్రద్యుమ్నుని వద్దనే నిలిచి అతడు చెప్పినట్లు చేయసాగెను. ఈ విధముగా కావలసిన సంభారముల ఇంద్రద్యుమ్నుడు సింహాసనముపై కూర్చుండెను. దేవతలందరూ అచ్చటనే ఉండుటచే ఇంద్రుని వలె ప్రకాశించెను. అప్పుడు శుభకరములకు దివ్య దుందుబులు శబ్దములు వినిపించెను. మృదంగములు, వేణువుల, వీణల, తాళముల, బూరల శబ్దములు, ఐరావతము మొదలైన ఏనుగులు చేసిన గీంకారములు, జయ జయ ధ్వనములు, పుష్ప వృష్టులు, మందారములతో కలిసిన ఆకాశగంగ, నీటి తుంపరులు, దివ్యమాలలు, లేపనములు, ధూపముల, గంధమాల వాసనలు దిక్కులు నిండెను. అవి విమానములలో ఉన్న దేవతల కింకిణి శబ్దములతో కలిసి ఉండెను. అప్పుడు ఆకాశ మధ్యమున ఒక తేజపుంజము కనిపించెను. ఆ తేజస్సు భూమిపైన ఉన్నవారి కన్నులను కప్పివేసెను. క్రింద నిలిచిన ప్రజలందరూ కన్నులెత్తి చూచుచుండగా బ్రహ్మ యొక్క విమానపు ముందు భాగము కనిపించెను. 100 బంగారు హంసలు ఆ విమానమును లాగుచుండెను. దిక్పాలకులు దేవతలు చేతులు చూచి దేవతలను చేతులు చూచి ముందు నడుచుచుండిరి. కొందరు గంగా యమున జలములను పట్టుకొని వచ్చుచుండిరి. 2 ప్రక్కల సూర్యచంద్రులు గొడుగు పట్టిరి. వస్త్రముల అంచులు కదులునట్లు గాలి నెమ్మదిగా వీచుచుండెను. గౌతముడు మొదలగు బ్రహ్మర్షులు రహస్యమగు స్తోత్రములచే స్తుతించుచుండిరి. వారి మధ్యనున్న బ్రహ్మను ఇంద్రద్యుమ్నాదులు స్తుతించిరి. దేవగణములు జయ జయ శబ్దములు చేయిచూ లేచి నిలిచిరి. రంభాది వేశ్యలు తొట్రుపాటుతో నాట్యము చేయుచుండిరి. ఆహాహా, ఊహూహు మొదలైన వారు గానము చేయుచుండిరి. సిద్ధులు, విద్యాధరులు సాదరముగా వీణ మీటుచుండిరి. తాపసులు దూరము నుండి చేతులు జోడించి నమస్కరించుచుండిరి. సావిత్రి, శారద విచిత్రములగు ప్రబంధములచే బ్రహ్మను సంతోషింప చేయుచుండిరి. వేరెవరు దానికి శక్తి వారు గంగా యమున నదీ జలములు బ్రహ్మపై చల్లుచుండిరి. పెక్కుమంది దేవతలు బెత్తములు ధరించి బంగారు మెట్లపై దారి చూపుచుండిరి. వారి తొక్కిడి మిక్కుటమయ్యెను. ఏ దేవత ఎవరు ఎటుపోవుచుండెనో చూడక తొక్కిసలాడుచుండెను. నేను ముందు అని త్రోసుకొనుచుండెను. ఆ సమ్మర్ధనములో కొందరు దేవతలు తమ తమ వాహనముల నుండి క్రిందకు పడిరి. లోకములను సృష్టించువాడు, రక్షించువాడు, నశింపచేయువాడు అగు బ్రహ్మను చూచుటచే దేవతలకు అట్టి సంభ్రమము కలిగెను. బ్రహ్మ అచ్చటకు వచ్చుట చూచి దేవతలకు అట్టి సంభ్రమము కలుగుట చూచి ఇంద్రద్యుమ్నుడు లేచి నిలచి చేతులు జోడించి వినయముగా నమస్కరించెను. దేవతలతో, గాలునితో, నారదుడు మొదలైన ప్రముఖులతో కలిసి సాష్టాంగ నమస్కారం చేసిరి. పిమ్మట పరమ భక్తితో లేచి నిలిచి సంతోషముతో నిండిన మనస్సుతో వడలు పులికించగా తమను తాము ధన్యులుగా భావించిరి. జగన్నాథుని ఎదుట నిలిచిన బ్రహ్మను చూచు రాజు చేతులు జోడించి ఆనందసాగరమునందు తేలియాడెను. అప్పుడు బ్రహ్మ యొక్క విమానము నుండి భూమి వరకు రత్నములతో, బంగారముతో నిర్మించిన మెట్ల వరుస
ప్రత్యక్షమయ్యెను. ఆ మెట్ల వరుస నెమ్మదిగా భూమిని తాకెను. అది 4 బారల వెడల్పు కలిగి ఉండెను. రత్న ప్రాసాదముల మధ్య ఆ వరస ఇంద్రధనస్సు వలె ప్రకాశించుచు చూచుచున్న వారి ఎదుట హఠాత్తుగా ప్రత్యక్షమయ్యెను. పిమ్మట గంధర్వరాజులు బెత్తములను ధరించి ఇటు అటు అని దారి చూపసాగిరి. అప్పుడు బ్రహ్మ దుర్వాసుడు నారదుల చేతిలో చేయి వేసి లోకములను పవిత్రము చేయుచు మెట్ల వరుసపై క్రిందకు దిగెను. చిరునవ్వుతో అచట అలంకరించి సిద్ధముగా ఉన్న రథములను, ముస్తాబు చేసిన ప్రాసాదమును, దిక్కుల వరకు వ్యాపించిన రత్న స్తంభములు కలిగిన మండపమును చూచెను. ఇంద్రునికి కూడా ఆశ్చర్యము కలుగు రీతిన సమస్త వస్తువులతో నిండిన ఆ ప్రదేశమును చూచుచు విమానము నుండి క్రిందకు దిగెను. చేతులు జోడించి కిరీటములను తాకుచు తనను స్తుతించుచున్న వారిని బ్రహ్మ తన చూపులచే అనుగ్రహించుచుండెను. చేతులను జోడించి శిరస్సులపై ఉంచుకొని కోట్లాది మంది నమస్కరించుచుండిరి. అప్పుడు తన పాదములపై ప్రాలి ప్రణమిల్లిన ఇంద్రద్యుమ్నుని బ్రహ్మ సత్కరించెను. చిరునవ్వుచే విచ్చుకొన్న పెదవులు కలిగి అనుగ్రహించుచు ఇంద్రద్యుమ్నునితో ఇట్లనెను. దేవతలను, పితరులను, బ్రహ్మర్షులను, తాపసులను ఒక చేట చేరి ఆనందించుచున్న వారిని వ్రేలితో చూపి, ఓ ఇంద్రద్యుమ్న, చూడుము, నీ అదృష్టము సమస్త లోకములను వశము చేసుకున్నది. ఒకనాడు వీరందరూ నీ కొరకు నా వద్దకు వచ్చిరి అని పలికి జగన్నాథుని రథము వద్దకు త్వరగా బయలుదేరి వెళ్ళెను. స్వామికి నమస్కరించి 3 పర్యాయములు ప్రదక్షిణము చేసెను. ఆనందసాగరమునందు మునిగి తేలుచు వడలు పులికించుచు గొంతు గద్గదము కాగా తనను తానే ఇట్లు స్తుతించెను. నీకు నమస్కారం, నాకు నమస్కారం, నీకు నాకు నమస్కారం. నేనే నీవు, నీవే నేను. ఈ సమస్త చరాచర ప్రపంచము నీవే. నీవే మహత్తు మొదలైనవన్నీ నీ మాయ వల్లనే కలుగుచున్నవి. ఆ ధ్యాస పరిణామము నీ ఎందే కలుగుచున్నది. కనిపించుచున్న అభాస అంతయు నీ పట్ల జ్ఞానము వలన జనించుచున్నది. నిన్ను తెలుసుకున్నచో త్రాటిని చూచి పాము అనుకున్న భ్రాంతి వలె తొలగిపోవును. ఇది వర్ణించుటకు శక్యము కానిది. అద్వితీయునిగా లోకములను ప్రకాశింపచేయు ఓ స్వామి, నీకు నమస్కారం. విషయముల యందు ఆనందమును పొందువాడవు. సహజానందము యొక్క రూపము నీవు. నీ యొక్క అంశచే సమస్త జీవులు జీవించుచున్నవి. నిష్ప్రపంచ నిరాకార, నిర్వికార, నిరాశ్రయ, స్థూలము, సూక్ష్మము, అణువు, మహిమ అన్నియూ నీవే. స్థౌల్యము, సూక్ష్మము లేనివాడవు నీవే. ఓ గుణాతీత, గుణాధార, త్రిగుణములు కలిగినవాడా, నీకు నమస్కారం. నేను నీ మాయా ప్రభావము సృష్టిని కొనసాగించుచు ఇప్పటికి నీ ఆనందము పొందుచుంటిని. నీ నాభిలోని పద్మమునందు జన్మించి అచ్చటనే నిన్ను స్తుతించుచు నీ మాయ నుండి బయటపడలేక ఉంటిని. ఇక వేరెవ్వరు అట్లు చేయుటకు సమర్థులు? నేను ఈ అండమునందు సృష్టించుచున్నట్లే నీ ప్రతి ఒక్క రోమములన్నీ బ్రహ్మాండముల యందు కోట్ల కొలది బ్రహ్మలు సృష్టించుచుండిరి. 3.5 కోట్ల సంఖ్య గల బ్రహ్మలో ఏ ఒక్కరూ నీ తత్వమును తెలుసుకొనజాలరు. ఊహించుటకు శక్యము కాని మహిమ కలవాడా, చిద్రూప, దేవాదిదేవ, దేవదేవ, నీకు నమస్కారం. దివ్యాదివ్య స్వరూపము కలవాడా, దివ్యరూప, ముసలితనము మృత్యువు లేనివాడా, మృత్యువు యొక్క రూపమైనవాడా, నీకు నమస్కారం. మండుచున్న అగ్ని రూపము కలవాడా, మృత్యువుకు కూడా మృత్యువైన వాడా, ఆశ్రయించిన వారి మృత్యువును పారద్రోలువాడా, సహజానంద రూపము కలవాడా, నీకు నమస్కారం. భక్తిని ఇష్టపడువాడా, లోకములకు తల్లివి తండ్రియు అయినవాడా, నీకు నమస్కారం. నీకు నమస్కరించిన వారి దుఃఖములు పోగొట్టువాడా, ఎప్పుడునూ విశ్రమించనివాడా, దీనుల పట్ల దయాసముద్రుడా, నీకు నమస్కారం. పరాపర రూప, పరంపర, అపారపార భూత, బ్రహ్మరూప, నీకు నమస్కారం. పరమార్థ స్వరూప, పరహేతువు,
అయినవాడా, పూర్వము ఈ సృష్టి యొక్క భారమును తగ్గించుటకై ప్రార్థింపబడితివి. సహజానందము యొక్క రూపమైన నీవు ఆ విధముగా సృష్టి భారమును తగ్గింపుము. నీవు అనుగ్రహించినచో నేను చేయలేనిది ఏమి కలదు? నీ లీల వలన నేను అజ్ఞానము అను చీకటించే కప్పబడి లోకమను కారాగృహమునందు చిక్కి బయటపడు మార్గము తెలుసుకొనలేక ఉంటిని. నీవే రక్షించుటకు శక్తి కలవాడవు. జగదైక వంద్య, సురాసురులచే పూజింపబడు పాదపద్మములు కలవాడా, తాపమును హరించు చంద్రుడా, ఆనందమును ప్రసాదించువాడా, నీకు నమస్కారం. కోరికలు తీర్చుట యందు కల్పవృక్షమును దూరం చేయువాడా, మిక్కిలి కష్టమగు కోరికలను తీర్చు కల్పవృక్షమును దూరము నీకంటే వేరైనది లేదు. కారణము వలన నీవే అనేక రూపముల యందు కనిపించుచుంటివి. నీవే శయ్యవు, నీవే శయనించువాడవు, కప్పువాడవు, కప్పబడువాడవు నీవే. ఎవరు విష్ణువో అతడే బలరాముడు, ఎవరు బలరాముడో అతడే విష్ణువు. మీ ఇద్దరకు మధ్య భేదము లేదు, అనుగ్రహింపు అని స్తుతించి బలరామునికి నమస్కరించెను బ్రహ్మ. లోకములకు తల్లియగు సుభద్రను చూచుటకై ఆమె రథము వద్దకు వెళ్ళెను. ఓ దేవి జగన్మాత పరమేశ్వరి, అనుగ్రహింపు. కార్యమును కారణమును కల్పించున్నది నీవే. సర్వశక్తులు కలిగిన నీకు నమస్కారం. అందరి హృదయముల యందు ఉండునట్టి జ్ఞానమును మోహమును కలిగించునట్టి నీకు నమస్కారం. కైవల్యమును ముక్తిని ఇచ్చునట్టి ఓ భద్ర, నీకు నమస్కారం. నీవే విష్ణుమాయవు, చరాచరములను మోహింపచేయుచున్నావు. విష్ణువు వక్షస్థలముపై నివసించుచును స్వామి భావములకు అనుగుణంగా నడుచుకొనుచున్నావు. నీవే లక్ష్మివి, గౌరివి, శశివి, కాత్యాయనివి. సత్ అసత్ అగు సమస్తమునకు శక్తిని కలిగించున్నది నీవే. నిన్ను స్తుతించుటకు ఎవరు సమర్థులు? ఓ భద్ర, సుభద్ర, అందరకు భద్రము ఇచ్చునట్టి భద్ర, భద్రస్వరూపమైనట్టి భద్రకాళి అయిన నీకు నమస్కారం. నీవే జగన్మాతవు, స్వామియే జగత్పతి. సమస్తమగు శ్రీరూపము నీవే, సమస్తమగు పుం రూపము స్వామియే. మీ ఇద్దరకు మధ్య భేదము లేదు, వేరైనది ఏమీ లేదు. విష్ణుమాయయగు నీ చేత మేము నియమింపబడితిమి. ఓ పరమేశ్వరి, నీ ఆదేశముపై మేము భ్రమించుచున్నాము. వృత్తి, ప్రవృత్తి, ఆకలి, నిద్ర అన్నీయూ నీవే. ఆశ నీవే, ఆశలను పూరించున్నది నీవే. ఓ ఈశ్వరి, నీవే ముక్తికి బంధనమునకు కారణము, సమస్త జ్ఞానమును ఇచ్చుదానా, భక్తులకు కల్పవృక్షము వంటిదానా. నీ పాదములకు నమస్కరించిన నన్ను కృపా కటాక్షములచే రక్షింపుము. ఈ విధముగా సుభద్రారూపమును ఉన్న పరమేశ్వరిని స్తుతించి అచ్చటనే సమీపమున ఉన్నట్టి విష్ణువు యొక్క 4వ రూపమగు సుదర్శన చక్రము వద్దకు వెళ్ళెను బ్రహ్మ. పరమ భక్తితో నమస్కరించి ఇట్లు స్తుతించెను. ఓ సుదర్శన మహాజ్వాల, కోటి సూర్యులతో సమానమగు తేజస్సు కలవాడా, అజ్ఞానము అను చీకటి యందు మునిగిన వారికి వైకుంఠ మార్గమును చూపువాడా, ఎల్లప్పుడూ ఇంటియందు వైష్ణవులు కలవాడా, నీకు నమస్కారం. విష్ణువు యొక్క ఆపుటకు శక్యము కాని పరాక్రమము యొక్క రూపమైన నీకు నమస్కారం అని స్తుతించి దేవతలందరితో రథములను ప్రదక్షిణం చేసెను. నీలాద్రిపై నున్న ప్రాసాదమును చూచుటకు ఉత్సుకతతో ఇంద్రద్యుమ్నుడు నారదుడు దారి చూపగా ముందుకు సాగెను. అచ్చట తనకు నచ్చిన రీతిలో సిద్ధముగానున్న అందమగు శాలను చూచి సంతోషించెను. అచ్చట దేవతలను, నాగులను, బ్రహ్మఋషులను, యోగులను, బ్రాహ్మణులను, వైష్ణవులను, రాజులను కూర్చొండ నియమించెను. రాజు చూపగా పాదపీఠము కలిగిన దివ్య సింహాసనంపై కూర్చెండెను. బ్రహ్మ ఆజ్ఞాపించగా ఇంద్రద్యుమ్నుడు శాంతిని, పౌష్టికమును నిర్వహించుటకు భరద్వాజుని ఎన్నుకొనెను. ప్రతిష్టా సమయమందు బలిపూజ విధి ఎందు హోమమునందు భాగము స్వీకరించు దేవతలు ధ్యాన రూపమును పొందిరి. బ్రహ్మ ఆజ్ఞపై 4 దిక్కుల నిలిచిరి.
వారిని రాజు చక్కగా గంధముచే, పుష్పములచే, అలంకారములచే, భూషణములచే పూజించెను. పిమ్మట భరద్వాజ మహాముని చెప్పిన విధముగా స్వామికి ఇతర దేవతలకు పూజ సల్పెను. ముల్లోకములలో ఉన్న వారిని పూజించి తన ఎదుటనున్న బ్రహ్మను కూడా పూజించెను. అట్లు అర్చింపబడిన ముల్లోకవాసులు అచ్చట సాక్షాత్ విష్ణువు అవతారముగా విచ్చేసిన బ్రహ్మను దారురూపమున ఉన్న జగన్నాథుని చూచి ఇంద్రద్యుమ్నుని జీవన్ముక్తినిగా తలిచిరి. స్వామి శరీర రూపమున ఉన్న ప్రాసాదమును ప్రతిష్ఠించుటకు భరద్వాజుడు ధ్వజమెత్తించెను. ప్రతిష్ఠించుటకై బృహస్పతిని బ్రహ్మను అభ్యర్థించెను. అప్పుడు బ్రహ్మ స్వయముగా స్వస్తి వచనములు పలుకుచు లేచి నిలిచెను. ఋషులు, నారదుడు, విద్వాంసులకు, బ్రాహ్మణులు, రాజులకు, క్షత్రియులు, నాగులు, పరమ ఋషులు తోడుగా నిలిచిరి. గంధర్వులు సుస్వరముగా మధురముగా దివ్యమగు గానము చేయుచుండిరి. అప్సరసులు నాట్యము చేయుచుండిరి. బ్రాహ్మణులు సూక్తములు పఠించుచుండిరి. శంఖములు, కాహళములు, మురజములు, భేరీలు, వీణలు మ్రోగుచుండెను. రథములపై ఉన్నవారు ఆ శబ్దములను వినుచు రథములు దిగి మెట్లపై నుండి క్రిందకు దిగసాగిరి. సావధానులై సమాధి ఎందుండి భక్తితో ఆత్మనియమము కలవారై ఇరుపక్కల భుజములపై, తలపై, పాదములపై చేతులు ఉంచుకొని మెల్లమెల్లగా స్వామి సన్నిధిని చేరిరి. పైనుండి పూలజల్లులు కురియుచుండగా జై కృష్ణ, జై జగన్నాథ, సర్వపాపములను నాశనము చేయువాడా, లీల కొరకై దారురూపమును పొందినవాడా, కోరికలను తీర్చువాడా, సంసారమునందు మునిగి తేలువారిని అవలీలగా ఉద్ధరించువాడా, నాశనము లేనివాడా, కృపాసముద్ర, దీనులను రక్షించువాడా, అచ్యుత, అనంత, ఈశ్వర, నీకు నమస్కారం అను స్తుతులతో బ్రహ్మ స్తుతించుచుండగా నారదుడు వీణ వాయించుచు వెంట నడిచెను. సూర్యుడు, చంద్రుడు రత్నములతో కూర్చిన గొడుగులను పట్టుకొని వెనుక నడిచిరి. దివ్య ధూపము వేసిన చామరములను వరుసలుగా పట్టుకొని ఇరుపక్కల యవ్వనవతులు నిలిచిరి. ఈ విధముగా అందరూ కుతూహలముతో సుదర్శన చక్రమును, సుభద్రను, బలభద్రును తీసుకొని వచ్చిరి. ప్రాసాదము యొక్క ద్వారము వద్ద రత్న మండపమును నిర్మించిరి. అభిషేకము కొరకు అనేక తీర్థముల నుండి కొని తెచ్చిన జలములను శ్రీ సూక్తము, పురుష సూక్తములతో బ్రహ్మ అభిషేకించెను. పిమ్మట అలంకరించిన దేవతలను గంధము మాలలతో అర్చించి నీరాజనమిచ్చి మంత్రములతో రత్న సింహాసనమునందు ప్రతిష్ఠించెను. బ్రహ్మ ఇట్లు పలికెను: అశేష జగత్తులకు ఆధారమైనవాడా, సర్వలోకములను ప్రతిష్ఠించినవాడా, సమస్తమునందు వ్యాపించినవాడా, ఈ ప్రాసాదమునందు స్థిరముగా ఉండుము. నీవు సుప్రతిష్ఠుడవైనచో మేమందరము ప్రతిష్ఠితులమగుదుము. నీ ఆజ్ఞచే, అనుగ్రహముచే ఈ ప్రతిష్ఠ పూర్తి చేయుదుము. ఈ విధముగా జగన్నాథుని ప్రతిష్ఠించి స్వామి పాదపద్మములకు నమస్కరించి అనుష్ఠ మంత్రములను 1000 సార్లు జపించెను. వైశాఖ మాసమునందు శుక్లపక్ష అష్టమి పుష్యమి నక్షత్రముతో కూడియుండగా గురువారం నాడు ప్రతిష్ఠ జరిగెను. ఆ దినము మిక్కిలి పుణ్యకరమైనది, సర్వ పాపములను నాశనము చేయునది. స్నానము, దానము, తపస్సు, హోమము ఏది చేసినను అక్షయమగు ఫలమును కలుగును. నాడు కృష్ణుని, బలరాముని, సుభద్రను చూచినవారు ముక్తికి అర్హత పొందుదురు. గురువారము పుష్యమి నక్షత్రయుక్తమైన వైశాఖ శుక్లపక్ష అష్టమి నాడు విష్ణువును పూజించిన వారికి 1,000,000 జన్మముల పాపములు కూడా నశించును. అప్పుడు మంత్ర మహిమ వలన నరసింహుని రూపములో ఉన్న స్వామిని ఇంద్రద్యుమ్నుడు మొదలగు వారికందరికీ కనిపించెను. సమస్త లోకములను భగభగ మండుచున్న నాలుకతో ఆక్రమిస్తున్న కాలాగ్ని రుద్రుని వలె సమస్తమును కబళించుటకు ప్రయత్నించుచున్నట్లుండెను. రోదసి అంతటా వ్యాపించి తన తేజముతో సమస్తమును ఆవహించుచు అనేకములగు కన్నులు, ముఖములు, కంఠములు, చేతులు, కాళ్ళు, చెవులు కలిగి అంతటా వ్యాపించెను. అందరకు ఆశ్చర్యము కలిగించుచు తేజోరూపము కలిగిన స్వామిని చూచి భయగ్రస్తులై స్వామిని స్తుతించుటకు కూడా
ఆసక్తులైరి. స్వామి అట్లుండుట చూచి వారందరును నారదుడు తన తండ్రితో స్వామి ఆ విధముగా ఉగ్రరూపమును ధరించుటకు కారణము అడిగెను. అప్పుడు నారదుడు ఇట్లు చెప్పెను: ఈ అనుగ్రహము కూడా భయమును కలిగించుచున్నది. అందరును భయము వలన కదలలేక ప్రళయము వచ్చి పడునని భీతి చెందుచుండిరి. జగత్పతియగు నీవు మాత్రమే స్వామి లీలలను తెలుసుకొనగలవు. నారదుడు ఆ విధముగా పలుకుచు విని బ్రహ్మ చిరునవ్వు నవ్వి అందరకును ఉపకారము కలిగించున్నటువంటి కుతూహలమును కలిగించుచుంచు ఇట్లు పలికెను: దారు రూపమును ధరించి తనంతట తానుగా అవతరించిన మహిమను స్వామి నిజ స్వరూపము తెలియని వారు సరిగా గౌరవింపచాలరు. వారు స్వామి మహిమను తెలుసుకొనుటకై మంత్రములోకెల్లా ఉత్తమమైన ఈ మంత్రముచే స్వామిని అభిమంత్రింపగా పూర్వము హిరణ్యకశిపుని చీల్చి చంపిన స్వామి ప్రత్యక్షమయ్యెను. అట్టి ఈ రూపము చూచుటకు మిక్కిలి భయంకరమైనది, భీతి కొలుపునది. అమితమగు తేజస్సు గల స్వామి యొక్క రూపములలో ఇది మిక్కిలి శ్రేష్టమైనది. ఈ రూపమును పూజించిన వారికి తిరిగి రాని ఉత్తమమగు గతి లభించును అని పలికి నృసింహుని అభిముఖముగా తిరిగి స్వామిని ఇట్లు స్తుతించెను: నరసింహ రూపమును ఉన్న ఓ దేవదేవా, పాప సమూహమనడి ఏనుగుకు సింహము వంటివాడా, దుఃఖ సముద్రమును దాటించువాడా, తేజోమయ రూపము కలిగిన దివ్యసింహ, నీకు నమస్కారం. అన్ని రూపములను ధరించువాడా, కష్టముల నుండి ముక్తి కలిగించువాడా, దివ్య శరీరం కలవాడా, వీరులలో ఉత్తమమైనవాడా, నీకు నమస్కారం. దైత్యుని చీల్చినవాడా, దేవాది దేవ, వేదాంతమను వనమందు సింహము వంటివాడా, యోగి హృదయములను గుహలో సింహము వంటివాడా, నీకు నమస్కారం. సింహములలో ఉత్తమమగు సింహరూపము కలవాడా, నీలాద్రి శిఖరముపై నివసించు ఓ స్వామి, నీకు నమస్కారం. ఈ విధముగా స్తుతించి సింహం యంత్రమును లిఖించి దానిపై మంత్రరాజమును ఆవాహన చేసెను. అధర్వణమునందు చెప్పబడిన ఆ మంత్రము వైష్ణవ మంత్రముల యందు శ్రేష్టమైనది. వేదాంత పారాయణులు చెప్పుదురు. 4 వేదముల యొక్క సారము ఈ మంత్రమునందు కలదు. ఆ మహామంత్రమును పఠించి పూర్వము స్వయంభువ మనువు సృష్టిని సృష్టించెను. అణిమాది అష్టగుణములు ఆ మంత్రమునకు అనుషంగిక ఫలమును. ఆ ఒక్క మంత్రమే చతుర్విధ పురుషార్థములను సాధించుననగా ఇక అల్పమగు కోరికలను గురించి చెప్పునది ఏమి కలదు? ఆ ఒక్క మంత్రమే సమస్త యజ్ఞముల ఫలములను, సమస్త తీర్థముల ఫలమును, సమస్తమగు దానములను, వ్రతములు చేసిన ఫలమును ఇచ్చును. స్వామి ఎట్లు సమస్త పాపములు అను గడ్డివామికి దావానలము వంటి వారో ఈ మంత్రము కూడా అట్టిదే. యతులు ఈ మంత్రమును ఉపాసించి భవమను రోగము నుండి విముక్తి పొందుచున్నారు. ఈ మంత్రమును గ్రహించినంతనే గ్రహములు, అపస్మారములు, రాక్షసులు, ఢాకినీలు, భూతములు, వేతాళములు, పిశాచములు, పాములు, గ్రహములు దూరం నుండి పారిపోయి మంత్రగ్రహణము చేసిన వ్యక్తిని చూచుటకు కూడా భయపడును. అట్టి మహామంత్రమును ఇంద్రద్యుమ్నుడు బ్రహ్మ నుండి పొందెను. శాంత శరీరం కలిగిన నృసింహుని లక్ష్మిని వక్షస్థలముపై కలవానిని, చక్రమును పినాకమును ధరించిన వానిని, చంద్రుడు సూర్యుడు అగ్ని కన్నులుగా కలవానిని, అజానుబాహుని 32 దళములు గల యోగ పట్టముపై మంత్రవర్ణముల మధ్య ఉజ్వలమను కర్ణికలు కలిగి సుఖముగా కూర్చుండి అట్టహాసముతో లక్ష్మీదేవి ముఖమును చూచుచు జటలతో నిండిన ముఖముతో దివ్య రత్నములు ధరించి ప్రకాశించుచుండెను. 1000 పడగలు విప్పి గొడుగువలే పట్టి నాగలి కాడి ధరించిన బలభద్రుని చూచెను. ఆ విధముగా ఉన్న స్వామిని చూచి రాజు మిక్కిలి ఆనందించి బ్రహ్మను ఇట్లు అడిగెను: స్వామి యొక్క ఈ చరితము మిక్కిలి ఆశ్చర్యకరమైనది. దానిని తెలుసుకొనుట ఎట్లు? యజ్ఞము ముగిసిన పిమ్మట స్వామి అట్లు దారు రూపమును ధరించెను.
రథమునందున్న స్వామిని ప్రాసాదమునందు ప్రతిష్ఠింపవలెను అని అశరీరవాణి పూర్వము నాకు చెప్పియున్నది. స్వామి 4 రూపములు ధరించినని చెప్పినది, కానీ ఇప్పుడు ఒక్క రూపమే కనిపించుచున్నది. ఇది మాయ నిజమా? నాకు తెలియజేయప్పుము. దానిని గూర్చి వినుటకు నేను తగిన వాడనని నీవు తలిచినచో తెలియజెప్పుము అని సంశయముతో పలుకుచున్న రాజుతో బ్రహ్మ ఇట్లు అనెను. ఓ రాజా, స్వామి రూపములలో ఈ నరసింహాకృతి మొదటిది. నా అనుగ్రహం నీకు కలదు. ఇది దారుమయ రూపమని, ప్రతిమ మాత్రమేనని అనుకోరాదు. ఇది సాక్షాత్ పరబ్రహ్మ యొక్క స్వరూపం. సర్వ దుఃఖములను దునిమి అఖండమగు ఆనందము నిచ్చుటచే ఈ దారు రూపము పరబ్రహ్మ అనబడును. ఈ దారుమయ రూపమున ఉన్న స్వామి 4 వేదములకు అనుసారముగా జగత్తును సృష్టించి దాని నుండి తనను కూడా సృష్టించుకొనెను. శబ్ద బ్రహ్మకు పరబ్రహ్మకు భేదం లేదు. ప్రళయము సంభవించినప్పుడు రెండూ కలిసిపోయి ఒకటే అగును. శబ్దార్థములు 2 పరస్పర సంబంధము ఉండును. అర్థము లేనిచో శబ్దము లేదు, శబ్దము లేనిచో అర్థము లేదు. అర్థము నుండి 4 వేదములు పుట్టును. శబ్దార్థములు ఇటువంటివి: బలరాముడు ఋగ్వేద రూపము, నరసింహుడు సామవేద రూపం, సుభద్ర యజుర్వేద రూపం, సుదర్శనము అధర్వణ రూపం. వేదములు 4 ఉన్నప్పటికీ నిజమునకు ఒక్కటే కనుక నీకు సందేహం వలదు. స్వామి ఒక్కడే అయినప్పటికీ బహురూపములు కలవాడు. ఎన్నో అవతారములయందు స్వామి అవతరించుచుండును. ఇట్లు స్వామి యొక్క భేదము అభేదమును గూర్చి నీకు తెలిపితిని. నీ మనస్సుకు ఏది ఇష్టమో దానిని అనుసరింపుము. సమస్త రూపములు స్వామివే, సర్వమంత్రములు స్వామిని ఉపాసించున్నవే. స్వామిని ఎవరు ఎట్లు భావించునో స్వామి వారికి ఆ రూపమున ఫలమును ఇచ్చును. శుద్ధి చేసిన బంగారము ఏ విధముగా వివిధ రూపములు ధరించుటకు శక్తి కలిగి ఉండునో అట్లే స్వామి కూడా శుద్ధ స్వరూపము కలిగి ఎన్నో రూపములు ధరించును. ఈ విషయము తెలిసిన వారికి సంతోషం కలుగును. ఈ విధముగా స్వామి ఇచ్చట ఆవిర్భవించెను. ఎవరికి ఎంత విశ్వాసముండునో వారికి అంత ఫలితము సిద్ధించును. మనోవాక్యాయములచే విశుద్ధమగు అంతరాత్మచే ఇచ్చట దారురూపమున ఉన్న స్వామిని అర్చింపుము. ధర్మాది చతుర్వర్గమును సాధించుటకు ఈ మంత్రరాజముచే స్వామిని పూజింపుము. దీనికంటే ఉత్తమమగు మంత్రము లేదు, ఉండబోదు. ఈ మంత్రముచే ఉపాసించినచో స్వామి తత్క్షణమే ప్రీతిని పొందును. తన నివాసమగు వైకుంఠమ స్థానమును కల్పించును. ఇక మిగిలిన యజ్ఞములు, తీర్థములు, వ్రతములు, దానములు, తపస్సుల వలన ప్రయోజనమేమి? నీలాద్రిపై ఉన్న స్వామిని ఉపాసించిన చాలును. తత్వము చెప్పుచుంటిని, సావధానముగా వినుము. మర్రి చెట్టు క్రింద సముద్ర తీరమున నీలాద్రిపై దారుమయ రూపమున ఉన్న అమృతమయుడగు స్వామిని చూచిన తప్పక ముక్తి కలుగును. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.